చాలామంది పవన్ కళ్యాణ్ గారికి డాన్స్ రాదని ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఊరక ఏదో ఎగురుతాడు అది ఇది అని చెప్పేవాళ్ళు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. వీడియోని ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ ఈ గాలిలో నా ప్రేమను అనే సాంగ్ అయితే తీశాను నేను ఓన్గా. సో దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. దానికి పార్ట్ 2 కూడా కంటిన్యూగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్కానరు. సో పార్ట్ 2కి మీ హెల్ప్ నాకు కావాలి. నాకు డొనేట్ చేయమని అడగట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని అడుగుతున్నా. పార్ట్ 2కి మీ వంతు ఈ స్కానర్ కనబడుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, మిగతా ఏ హీరో ఫ్యాన్స్ అయినా, నార్మల్ ఆడియన్స్ అయినా కానీ ఈ స్కానర్కి మీ వంతు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అది ఎప్పుడైతే పెద్ద హిట్ అవుతుందో పార్ట్ 2 అనేది, ఆ పార్ట్ 2 మీద వచ్చిన డబ్బులన్నీ మీ స్కానర్ కానీ యూపీఐ కానీ చేస్తారు కదా, మళ్ళీ రిటర్న్ బ్యాక్ మీ అమౌంట్ మీకు వస్తుంది. ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత అమౌంట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా పెద్ద హిట్ అయితే దాని మీద వచ్చిన లాభాలను మీకే షేర్ చేస్తాను పర్సంటేజ్ రూపంలో. సో నాకు ఈ టైంలో మీ సపోర్ట్ అయితే నేను కావాలని కోరుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఇంకా పెద్దగా తీసుకువెళ్ళొచ్చు. సో నిహాన్ ప్రొడక్షన్స్ అనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది మనం ఓన్లీ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ గురించే ఉండిద్ది ఆ ఛానల్. ఈ ఛానల్ వచ్చేసరికి ఓన్లీ మూవీ రివ్యూస్, మూవీ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అయితే ఉంటుంది. సో ప్లీజ్ మీకు తోచినంత ఈ స్కానర్కి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సెకండ్ పార్ట్కి మనకి 1.5 lakh రూపీస్ అయితే బడ్జెట్ అవుతుంది. దాన్ని రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ కావాలి. సో ప్యూర్గా నేను మీ సైడ్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ పెట్టే తీద్దామని ఫిక్స్ అయ్యానమాట. సో అప్పుడు మీకు ఒక బిలీవ్నెస్ ఉంటుంది, నాకు ఒక బాధ్యత అయితే ఉంటుంది. సో నేను చేస్తానని అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది పవన్ కళ్యాణ్ గారికి డ్యాన్స్ రాదని ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఊరక ఏదో ఎగురుతాడు అది ఇది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆ పాటకి కావాలని అనిపిస్తే, అక్కడున్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతను కన్విన్స్ చేయగలిగితే రిజల్ట్ ఎలా ఉంటుంది. మీలో ఎంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ దేక్ లెంగే సాలా సాంగ్ చూసారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు. జస్ట్ సాంగే కాబట్టి దీన్ని ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే నేను చెప్పను. జస్ట్ నాకు అనిపించిన ఫీలింగ్ అయితే చెప్తాను. యాక్చువల్గా నాకు బాగా కోల్డ్ అయినా కానీ ఆ సాంగ్ చూసి ఎనర్జీ తెచ్చుకొని మరీ చెప్తున్నాను అనమాట. చేయకూడదు అనుకున్నాను కానీ ఆగలేదు. సో అందుకనే నాకు ఎలా అనిపించిందో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా యాటిట్యూడ్తోనే నాకు ఖుషి వైబ్ అయితే వచ్చిందనమాట. అమ్మాయి సన్నగా సాంగ్లో ఎంతైతే జోష్ఫుల్గా చేశారో ఈ సాంగ్లో కూడా అంతే జోష్ఫుల్గా చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్, అతను పెద్ద పెద్ద ఫ్లోర్ మూమెంట్స్ ఏం వేయనక్కర్లేదు. మహేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ప్రభాస్ గారైనా. ఎందుకంటే వాళ్ళు అలా నడిచొస్తే వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు చిన్న చిన్న మూమెంట్స్ చేశారనుకోండి, అది ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. ఇది ఓన్లీ ఫ్యాన్ బాయే కాకుండా నార్మల్ ఆడియన్ కూడా పవన్ కళ్యాణ్ గారు భలే చేశారే అన్న అనిపించే రేంజ్లో ఉండిద్ది అనమాట సాంగ్. నాకు చూసిన కాగానే అలాగ ఫీల్ వచ్చింది, ఖుషి వైబ్ అయితే వచ్చింది. కొరియోగ్రాఫర్ దినేష్ అనుకుంటా. చాలా చిన్న చిన్న స్టెప్సే, సింపుల్ స్టెప్స్, కానీ వాళ్ళు వేస్తే అది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించింది. బాగా డ్యాన్స్ చేసే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నితిన్ గారు, రామ్ గారు, ఇలా చాలామంది ఉన్నారు డ్యాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నుంచి మనం ఫ్లోర్ మూమెంట్స్ కానీ, సిగ్నేచర్ మూమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ బాగా. కానీ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, మన ప్రభాస్ గారు, వీళ్ళు ఏంటంటే జస్ట్ ఊరక అలా నడిచినా కానీ, చిన్న చిన్న స్టెప్స్ వేసినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడైనా వాళ్ళు వేస్తారు కదా. ఇంకా మెగాస్టార్ గురించి చెప్పాల్సిన పని లేదు. సో నాకైతే ఆ కొరియోగ్రాఫర్ చాలా ఒప్పించి మరీ జోష్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేయించారనమాట సాంగ్. లాస్ట్లో కూడా ఊపు వచ్చింది అనమాట పవన్ కళ్యాణ్ గారికి. అది కూడా క్లిప్ పెట్టారు హరీష్ శంకర్ గారు, ఎందుకంటే అతను ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని. సో అండ్ ఇంకోటి, డిఎస్పి గారి మ్యూజిక్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి, డిఎస్పి గారి కాంబినేషన్ ఆల్బమ్స్ అన్నీ హిట్టే. ఇది కూడా హిట్ అని తెప్పించుకుంటుంది అనమాట టాక్. ఎందుకంటే సాంగ్ చాలా బాగుంది, ఈజీగా మైండ్కి ఎక్కుతుంది, ఈజీగా హమ్ చేయాలనిపిస్తుంది. సో డిఎస్పి గారి మ్యూజిక్ కానీ, సింగర్ కానీ ఎక్సలెంట్గా సెట్ అయిపోయారనమాట. ఎక్సలెంట్గా ఉంది సాంగ్.
వినాలని కొద్దీ వినాలనిపిస్తుంది. సో అది ఇంకా శ్రీలీల గారి డ్యాన్స్ మిగతా సినిమాలన్నిటిలో శ్రీలీల గారికి డ్యాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి బాగా ఎక్కువ డ్యాన్స్ చేయించి హీరోని తక్కువ చేసి, కానీ ఇందులో సైమల్టేనియస్గా ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఆ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఫాలో అవుతూ హీరోయిన్ శ్రీలీల కూడా, ఐ మీన్ అది స్పెషల్ సాంగో లేదో తెలియదు, స్పెషల్ సాంగ్ అనుకుంటా, అలా చేయటం చాలా బాగుంది. ఇద్దరిని చూస్తుంటే పాటకి ఏం అవసరమో అదే ఇచ్చారనిపిస్తుంది. సో నా ఫస్ట్ రియాక్షన్ అనమాట. సో అది సాంగ్ గురించి ఇంకేం చెప్తాం. సో సాంగ్ ఎలా ఉందో ఎలా ఫీల్ అయ్యానో ఆల్రెడీ చెప్పాను. సో సాంగ్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఈ స్కానర్లో మీకు నచ్చినంత ఇన్వెస్ట్ అయితే చేయండి. లాస్ట్ టైం అడుగుతున్నాను, ప్రతి వీడియోలో ఇలాంటి స్కానర్ ఒకటి పెడతాను, దీని గురించి చెప్తాను. సో మనం సాంగ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా 1 మంత్లో. సో మీ సపోర్ట్ అయితే కావాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరు ఆల్ హీరోస్ ఫ్యాన్స్ సపోర్ట్ అయితే కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.